ఆకాశం ఉరుములతో హోరెత్తిపోతుంది. ఊటీకి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న దట్టమైన అడవి మధ్యలో ఉంది ఈ పాత బ్రిటిష్ కాలం నాటి హోటల్ ది రాయల్ మిస్ట్. వర్షంలో తడుస్తూ అజయ్ తన కారు దిగి హోటల్ లోపలికి నడిచాడు. అజయ్ ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. లోకానికి తెలియని మిస్టరీలను ఛేదించడం అతడికి వ్యసనం. రిసెప్షన్ దగ్గర ఉన్న ముసలి మేనేజర్ అజయ్ని చూసి వింతగా నవ్వి, సార్, ఈ రాత్రికి ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు, వెనక్కి వెళ్ళిపోండి అన్నాడు. అజయ్ నవ్వుతూ, నేను ఇక్కడికి వచ్చింది విశ్రాంతి తీసుకోవడానికి కాదు, ఆ 404 నంబర్ గది రహస్యం తెలుసుకోవడానికి. దాని తాళం ఇవ్వండి అన్నాడు. మేనేజర్ చేతులు వణుకుతుండగా తాళం తీసి ఇచ్చాడు. గుర్తుంచుకోండి సార్, ఆ గదిలోకి వెళ్ళిన వారు ఎవరూ మరుసటి రోజు సూర్యుడిని చూడలేదు. అజయ్ గదిలోకి అడుగుపెట్టాడు. లోపలంతా దుమ్ము పట్టి ఉంది. పాతకాలపు ఫర్నిచర్, గోడ మీద వింతైన పెయింటింగ్స్. అజయ్ తనలో తెచ్చుకున్న 4 హై డెఫినేషన్ నైట్ విజన్ కెమెరాలను గదిలోకి 4 మూలల్లో సెట్ చేశాడు. ఒక రికార్డింగ్ మైక్ను బెడ్ పక్కన పెట్టాడు. రాత్రి 11 గంటలు. గదిలో ఒక్కసారిగా ఉష్ణోగ్రత పడిపోయింది. అజయ్ ఊపిరి తీస్తుంటే పొగ మంచులా బయటకొస్తుంది. అకస్మాత్తుగా బాత్రూంలో ఎవరో నవ్వుతున్న శబ్దం వినిపించింది. అజయ్ నెమ్మదిగా వెళ్ళి చూశాడు. బాత్రూమ్ అద్దం మీద హెల్ప్ మీ అని రక్తంతో రాసి ఉంది. కానీ అది రక్తం కాదు, ఏదో పాతకాలపు సిర. అజయ్ వెనక్కి తిరిగి చూడగా గదిలోని కుర్చీ దానంతటదే కదులుతుంది. అజయ్ తన కెమెరా ఫుటేజ్ను చెక్ చేశాడు. స్క్రీన్ మీద అతనికి కనిపించింది చూసి గుండె ఆగిపోయినంత పనైంది. కెమెరాలో అజయ్ ఒక్కడే లేడు. అతని పక్కనే ఒక నల్లటి ఆకారం నిలబడి ఉంది. కానీ తను కళ్ళతో చూస్తే ఎవరూ లేరు. రాత్రి 2 గంటలు కావస్తుంది. గదిలోని పాత అలమర దానంతట అది తెరుచుకుంది. అందులో నుండి ఒక చిన్న డైరీ బయటపడింది. అజయ్ దాన్ని తెరిచి చదవడం మొదలుపెట్టాడు. అది 1990లో ఆ గదిలో బస చేసిన ఒక రచయితది. ఈ 404 నంబర్ గది ఒక దారి. ఇది మనుషుల లోకానికి, ఆత్మల లోకానికి మధ్య ఉన్న ద్వారం. ఇక్కడ ఉన్న అద్దం కేవలం ప్రతిబింబాన్ని చూపించదు, అది మనల్ని బంధిస్తుంది. ఇక్కడికి వచ్చిన వారు ఆ అద్దంలోకి లాగబడతారు అని ఉంది. అజయ్ భయంతో బయటకు పరిగెత్తాలని తలుపు దగ్గరికి వెళ్ళాడు. కానీ ఆ తలుపు అస్సలు రావడం లేదు. ఎవరో బయట నుండి మేకులు కొట్టినట్టుగా గట్టిగా ఉంది. అజయ్ అద్దం వైపు చూశాడు. అద్దం లోపల తన ప్రతిబింబం అతడిని చూసి వింతగా నవ్వుతుంది. అజయ్ ప్రతిబింబం అద్దం లోపల నుండి బయటకు చేయి చాచి అజయ్ గొంతు పట్టుకుంది. అజయ్ కేకలు వేస్తున్నా ఆ గది దాటి బయటకు వినిపించడం లేదు. మరుసటి రోజు ఉదయం మేనేజర్ మాస్టర్ కీతో గది తలుపులు తీశాడు. గది ఖాళీగా ఉంది. కెమెరాలు ఉన్నాయి, కానీ అందులో మెమరీ కార్డ్స్ లేవు. అజయ్ సామాన్లు అన్నీ అక్కడే ఉన్నాయి, కానీ అజయ్ మాత్రం లేడు. మేనేజర్ నిట్టూరుస్తూ గదిలోని పెయింటింగ్ వైపు చూశాడు. అంతకుముందు ఆ పెయింటింగ్లో కేవలం ఒక అడవి మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు అడవి మధ్యలో ఒక అబ్బాయి భయంతో పరిగెత్తుతున్నట్టు కొత్తగా ఒక బొమ్మ చేరింది. ఆ బొమ్మ మరెవరిదో కాదు, అజయ్. మరో బలి అని మేనేజర్ తలుపుకు తాళం వేసి వెళ్ళిపోయాడు. మరి అజయ్ ఏమయ్యాడో మీకు అర్థమైందా? ఇలాంటి మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.